నందనార్ భక్తి అంతటితో ఆగలేదు. ఆయనకు చిదంబరంలోని మహాశివాలయాన్ని చూడాలన్నది పెద్ద ఆశ. ప్రతిరోజు రేపు వెళ్తాను అని అనుకునేవారు. అతను ఒక భూస్వామి దగ్గర పనిచేసేవాడు. ప్రతిరోజు చిదంబరం వెళ్లాలని అనుమతి అడిగేవాడు. భూస్వామి చెప్పేవాడు, రేపు వెళ్ళు. ఆ రేపు మాట ప్రతిరోజు పునరావృతమైంది. అందుకే ప్రజలు అతన్ని తిరుపై పోవార్, రేపు వెళ్లేవాడు అని పిలిచారు. ఒకరోజు చిదంబరంలో ఉత్సవం జరుగుతుందని విన్నాడు. మళ్లీ అనుమతి అడిగాడు. భూస్వామి ఒక షరతు పెట్టాడు. పొలంలో ఉన్న పని రాత్రికి పూర్తి చేస్తే వెళ్ళు. అది అసాధ్యం. కాని నందనార్ ఒప్పుకున్నాడు. రాత్రంతా పనిచేశాడు. చివరికి అలసిపోయి కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో శివుడు స్వయంగా వచ్చి పని పూర్తి చేశాడు. ఉదయం చూసిన భూస్వామి ఆశ్చర్యపోయి అనుమతి ఇచ్చాడు. నందనార్ చిదంబరానికి చేరుకున్నాడు. కాని ఆలయ రక్షకులు అతన్ని ఆపేశారు. అతను బయటే నిలబడి శివదర్శనం కోసం కొన్ని రోజులు ఆకలితో ఎదురుచూశాడు. ఒకరోజు ఒక అర్చకుడికి స్వప్నంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. నా భక్తుణ్ణి లోపలికి తీసుకురండి. కాని ఒక ఆచారం చెప్పారు. అగ్ని శుద్ధి చేయాలి అని చెప్పారు. నందనార్ భయపడలేదు. అగ్నిలోకి ప్రవేశించాడు. అద్భుతం జరిగింది. అతనికి ఏమీ కాలేదు. అతని భక్తి అగ్నిని కూడా జయించింది. ఆ తర్వాత ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. నందనార్ శివుణ్ణి దర్శించాడు. ఆ దర్శనం తర్వాత అతను ఆనందంగా శివునిలో లీనమయ్యాడు. లోకం మిమ్మల్ని తక్కువ చేసి చూడవచ్చు. మీ దారిలో ఎన్నో అడ్డంకులు ఉండవచ్చు. కాని మీ నమ్మకం నిజమైతే, మీ భక్తి నిష్కల్మషమైనదైతే, ఆ దైవమే స్వయంగా దిగివచ్చి మీకు మార్గం చూపిస్తాడు.